Okay. The first question is, a dash process generates IO requests frequently, using more of its time doing IO operations rather than computations. So basically, in computer systems, there will be two types of operations for the CPU to be executed. Requests రిక్వెస్ట్ అంటే ఎగ్జిక్యూట్మెంట్స్ అనమాట. కొన్నేమో ఐఓ ఉంటాయి, కొన్నేమో ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. సి ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవన్నీ ఏమవుతాయి, ఐఓ రిక్వెస్ట్ అవుతాయి. అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇదేమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే కొన్ని ఐఓ రిక్వెస్ట్లు ఉంటాయి, కొన్ని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో a process generates IO requests frequently using more of its time doing IO operations. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. 100 లైన్స్ ఆఫ్ కోడ్ సి లాంగ్వేజ్ లో ఉంది. ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ లో 70 లైన్స్ ఆఫ్ కోడ్ ఐఓ ఆపరేషన్స్ అనుకోండి. ఐఓ ఆపరేషన్స్ ఓన్లీ 30 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. అటువంటిప్పుడు ఇప్పుడు ఐఓ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయా లేదంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా? ఐఓ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఏం చెప్పుకుంటాం అంటే ఐఓ బౌండ్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఐఓ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటే ఐఓ బౌండ్ ప్రాసెస్. సిపియు అంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? సిపియు, ప్రాసెసర్. సో సిపియు ఎగ్జిక్యూట్ చేసే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉంది అంటే 70% ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, 30% ఐఓ ఆపరేషన్స్ ఉంటే అప్పుడు సిపియు బౌండ్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఓకే, మనకి సిస్టమ్ ఎఫిషియెంట్గా ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఐఓ ఆపరేషన్స్ అదేవిధంగా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ దాదాపుగా ఈక్వల్ షేర్ ఉంటే అప్పుడు సిస్టమ్ మనకి యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. బట్ ఆన్సర్ ఏమవుతుంది? ఐఓ బౌండ్. ఐఓ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటే ఐఓ బౌండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ కంప్యూటర్ విత్ క్యాచ్ యాక్సెస్ టైమ్ ఆఫ్ 100 నానోసెకండ్స్ అండ్ మెయిన్ మెమరీ యాక్సెస్ టైమ్ 200 నానోసెకండ్స్ and a hit ratio of 0 is an average access time of. సో దీనికి ఆ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే యావరేజ్ యాక్సెస్ టైం is equal to hit ratio into catch access time plus miss ratio into catch access time plus మెయిన్ మెమరీ యాక్సెస్ టైం. మెమరీ అన్న మెయిన్ మెమరీ అన్న ఒకటే. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనకు తెలుసుంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఫార్ములా తెలియకుంటే ఎట్లా మనం ఆన్సర్ చేయాలనేది ఒక వీడియోలో చేసి మనం ఆల్రెడీ పెట్టున్నాము ఇదే ప్రాబ్లంకి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినారు, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. ఒకసారి డౌట్ ఉంటే చూసుకోండి. హిట్ రేషియో ఎంత ఇచ్చారు? 0.8 ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైం ఎంత ఇచ్చారు? 100 నానోసెకండ్స్ ప్లస్ మిస్ రేషియో. హిట్ రేషియో 0.8 అంటే మిస్ రేషియో ఎంత అవుతుంది? 1 మైనస్ 0.8 0.2 అవుతుంది. 0.2 ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైం 100 ప్లస్ memory access time 200. So 0.8 into 100 80 plus 0.2 into 100 plus 200 300. 0.2 into 300 80 plus 60, that is equal to 140.
140 నానోసెకండ్స్ అవుతుంది ఆన్సర్. ఓకే, కాబట్టి ఆన్సర్ 140 నానోసెకండ్స్ అవుతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా లాజిక్ ఏం లేదు. జనరల్గా మనం ఇది CPU అనుకోండి, ఇది క్యాచ్ మెమరీ అనుకోండి, ఇది మెయిన్ మెమరీ అనుకోండి. జనరల్గా CPU ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్ కోసం క్యాచ్ మెమరీలో చూస్తుంది. ఇన్ కేస్ క్యాచ్ మెమరీలో లేకుంటే అప్పుడు మెయిన్ మెమరీలో చూస్తుంది. ఏవైతే ఫ్రీక్వెంట్లీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జనరల్గా క్యాచ్ మెమరీలో పెడతాం మనం. ఎందుకంటే క్యాచ్ మెమరీ అనేది మెయిన్ మెమరీ కంటే ఫాస్ట్. ఇది క్యాచ్ మెమరీ, ఇది మెయిన్ మెమరీ. క్యాచ్ మెమరీ అనేది మెయిన్ మెమరీ కంటే ఫాస్ట్ కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని క్యాచ్ మెమరీలో పెడతాం. కానీ క్యాచ్ మెమరీ సైజు మెయిన్ మెమరీ కంటే చాలా తక్కువ కాబట్టి అన్నిటిని పెట్టలేం, కొన్నిటిని మాత్రం పెట్టగలం. కాబట్టి ఫస్ట్ ఎక్కడ చెక్ చేసుకుంటుంది? క్యాచ్లో చెక్ చేసుకుంటుంది. హిట్ రేషియో అంటే క్యాచ్లో చెక్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఆ ఇన్స్ట్రక్షన్ కానీ ఆ డేటాని కానీ ఫెచ్ చేయగలిగితే దాన్ని హిట్ రేషియో అంటాం. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ క్యాచ్ మెమరీలో ఉందనుకోండి, అప్పుడు ఇంటూ 100 వేస్తాం. అట్లా క్యాచ్ మెమరీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మెయిన్ మెమరీకి వెళ్ళాలి. అది ఏంటి? మిస్ అయిపోయింది. మిస్ రేషియో ఎంత? 0.2. కానీ మిస్ రేషియోని డైరెక్ట్గా మనం మెయిన్ మెమరీ యాక్సెస్ టైంతో మల్టిప్లై చేయకూడదు. ఎందుకంటే మిస్ రేషియో డైరెక్ట్గా మనం మెయిన్ మెమరీలో చెక్ చేయము. ఫస్ట్ క్యాచ్ మెమరీలో చెక్ చేసి అక్కడ లేకుంటే అప్పుడు మెయిన్ మెమరీలో చెక్ చేస్తాం. కాబట్టి ఈ యాక్సెస్ టైంని ఈ యాక్సెస్ టైంని రెండింటిని యాడ్ చేసుకోవాలి. 100 + 200 యాక్సెస్ చేసుకొని 0.2 టైమ్స్ మిస్ అవుతుంది కాబట్టి చేసుకుంటే అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్రాసెస్ కెన్ బి టెర్మినేటెడ్ డ్యూ టు. ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ అంటే ఏంది? ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్. ఏ ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉంటే, ఎగ్జిక్యూషన్ స్టేటస్ లో ఉంటే, సింపుల్ గా ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలో ఉంటే అప్పుడు దాన్ని ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఒక ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలో ఉంటే ఏం చెప్పుకుంటాం? ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఏ ప్రాసెస్ కెన్ బి టెర్మినేటెడ్ డ్యూ టు. ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది? కిల్డ్ బై అనదర్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ని కిల్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆన్లైన్ వీడియోలో లెసన్ చెప్తా ఉన్నాను. ఓకే, సడన్ గా ఇంకొక అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. అది నేను క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ కావట్లేదు. అప్పుడు నేనేం చేస్తాను? Ctrl+Alt+Delete ప్రెస్ చేస్తాను. Ctrl+Alt+Delete ప్రెస్ చేస్తే నాకు టాస్క్ మేనేజర్ వస్తుంది. ఆ టాస్క్ మేనేజర్లో ఏం చేయొచ్చు? నేను ఆ పర్టికులర్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ ప్రాసెస్ అని క్లిక్ చేశానంటే ఆ ప్రాసెస్ కిల్ అయిపోతుంది. కాబట్టి ఒక ప్రాసెస్ అంటే టాస్క్ మేనేజర్ అనే ప్రాసెస్ రెస్పాండ్ కానీ ఇంకో ప్రాసెస్ని కిల్ చేయొచ్చు. అప్పుడు ప్రాసెస్ టెర్మినేట్ అయిపోతుంది. లేదంటే నార్మల్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు నేను ఈ విండో మీకు చూపిస్తున్నాను. క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? ఈ టాప్లో ఉండే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు క్లోజ్ అయిపోద్ది. అంటే ఈ పర్టికులర్ విండో ప్రాసెస్ ఇంక నాకు అవసరం లేదు, నార్మల్గా ఎగ్జిట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఫ్యాటల్ ఎర్రర్. డి వచ్చేసి ఫ్యాటల్ ఎర్రర్. సో ఫ్యాటల్ ఎర్రర్ అంటే సడన్గా సిస్టమ్ స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది. నేను Ctrl+Alt+Delete ప్రెస్ చేసినా కానీ ఏమి ఎగ్జిక్యూషన్ చూపించట్లేదు, కంప్లీట్గా ఆగిపోయింది. అటువంటిప్పుడు నేనేం చేయాలి? ఫోర్స్ఫుల్గా సిస్టమ్ని స్టాప్ చేయాలి. సో అటువంటిప్పుడు ఫ్యాటల్ ఎర్రర్ అంటాం. ఈ 3 కేసెస్లో కూడా మనకి ఈ ప్రాసెస్ టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్, enormous amount of functionality is combined into one level in. సో మొత్తం ఫంక్షనాలిటీ అంతా కూడా ఒకే ప్లేస్ లో పెడితే అటువంటి కెర్నల్ ఉంటాము. అటువంటి కెర్నల్ ఏం చెప్తాము? మోనోలిథిక్ ఉంటాం. ఓకే, మోనోలిథిక్ కెర్నల్ అని చెప్పుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసామంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అంటే మీనింగ్ ఇది. వాట్ ఈస్ మెంట్ బై కెర్నల్?
కెర్నల్ అంటే మీనింగ్ ఏంది? పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ which will be running always, and residing in main memory, మెయిన్ మెమరీలో ఉండాలి, కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి. అంటే మెయిన్ మెమరీలో ఉంటే మీనింగ్ ఏంది? అది ప్రాసెస్ అయిపోతుంది, కంటిన్యూస్ గా రన్ అవుతున్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను. మీకు ఆన్లైన్ క్లాస్ చెప్తుంటే కంటిన్యూస్ గా రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాసెస్లు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాసెస్లు కొన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఏమేమి ఓపెన్ అయినాయి? అప్లికేషన్స్ కొన్ని మాత్రమే ఓపెన్ అయినాయి. కానీ ఇక్కడ ప్రాసెసెస్ చూస్తే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెస్లు ఓపెన్ అయినాయి. ఓకే, మొత్తం 83 ప్రాసెస్లు ఓపెన్ అయినాయి. 83 ప్రాసెస్లు ఓపెన్ అయినాయి. కానీ నేను యూజ్ చేసే అప్లికేషన్స్ ఎన్ని? అప్లికేషన్స్ ఓన్లీ 1 2 3 4 5 6 7 8 కానీ ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయి? 83 ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా సర్వీసెస్ మీరు చూసారంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ సర్వీసెస్ అన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ అంటే 8 అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఈ 8 అప్లికేషన్స్ సంబంధించి ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి చూడండి. ఈ 8 అప్లికేషన్ సంబంధించి ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి, రన్ అవుతున్నాయి ప్యారలల్ గా. ఇవి కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించి ఇంకా చాలా ఎక్కువ ప్రాసెస్లు, వీటిని మనం కౌంట్ చేయలే. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెస్లు రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇవన్నీ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినవి. సో ఇది కెర్నల్ అంటే. ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్ని కూడా కెర్నల్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫిజికల్ మెమరీ చూస్తే, ఫిజికల్ మెమరీ ఎంత ఉంది? 3994 MB ఉంది. అంటే 4 GB ర్యామ్ కాబట్టి నా సిస్టంలో ఉండేది దాదాపుగా 3994 MB ఉంది. సో దాంట్లో అవైలబుల్, క్యాచ్డ్, ఫ్రీ మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయి? 83 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ 83 ప్రాసెస్లకి ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ అయినాయి? 1267 థ్రెడ్స్ క్రియేట్ అయినాయి. సో ఈ ప్రాసెస్లు రన్ చేయడానికి ఎన్ని హ్యాండ్లర్స్ రన్ అవుతున్నాయి? సిస్టమ్ హ్యాండ్లర్స్ 27,961. అంటే మారుతూ ఉంటుంది, అది ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ హ్యాండ్లర్ అవసరం లేకపోవచ్చు, అదే మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ మెమరీ తీసుకుంటే ఎంత శాతం మనం యూజ్ చేస్తున్నాము? 65% యూజ్ చేస్తున్నాం. CPU యూసేజ్ చూస్తే 90% యూజ్ చేస్తున్నాం. ప్రాసెస్లో 83. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు కెర్నల్ అంటే అర్థమైంది కదా. కెర్నల్ అంటే ఏంది? పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ విల్ బి రన్నింగ్ ఆల్వేస్ అండ్ రిసైడింగ్ ఇన్ ది మెయిన్ మెమరీ. ఎందుకని? ఇప్పుడు నా ర్యామ్ 4 GB ఉంది, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 నేను యూజ్ చేస్తున్నాను. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేస్తేనే నాకు 6 GB కావాలా. 6 GB దాదాపుగా నా సిస్టంలో కావాలి. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఈ మెయిన్ మెమరీలో పెట్టగలనా? పెట్టలేను. ఎందుకంటే మెయిన్ మెమరీ కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ 4 GB మాత్రమే. దీంట్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా అడిషనల్ గా సిస్టమ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను స్టోర్ చేసుకోవాలి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా స్టోర్ చేసుకోవాలి. కాబట్టి 6 GBలో నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 GB మాత్రమే ఆక్యుపై చేయగలను ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్కి సంబంధించి. అటువంటిప్పుడు ఈ 2 GBలో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దాన్ని ఏం చెప్పుకుంటాం? ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ అని చెప్పుకుంటాం. సో మరి ఈ కెర్నల్స్ రకరకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆండ్రాయిడ్ తీసుకున్నాం అనుకోండి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మెమరీ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే అది కుదరని పని.
సో అట్లా కాకుండా నేను ఇండివిజువల్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ యూస్ చేస్తున్నా అంటే అక్కడ దాదాపుగా నాకు మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ని నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అటువంటప్పుడు అంటే ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీస్ ఏముంటాయి, మెమరీ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, ఐఓ మేనేజ్మెంట్, ప్రాసెసర్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నెల్లో అన్నిటికి సంబంధించిన ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే అటువంటిప్పుడు దాన్ని ఏం చెప్పుకుంటాం, మోనోలిథిక్ కెర్నెల్ అని చెప్పుకుంటాం. మినీ కెర్నెల్, మైక్రో కెర్నెల్ అసలు లేవు. మైక్రో కెర్నెల్ అంటే మైక్రో అంటే మీనింగ్ ఏంది, చిన్నది అని. మైక్రో కెర్నెల్ ఏం చేస్తాం అంటే ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటినీ ఒకే కెర్నెల్లో కాకుండా ఏవైతే బేసిక్ ఫంక్షనాలిటీస్ ఉంటాయో వాటిని మాత్రమే పెట్టుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో కానీ ఇంకేదైనా మొబైల్ ఫోన్లో కానీ మెమరీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కెర్నెల్ మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. సో దాన్ని మనం మైక్రో కెర్నెల్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే. సో ఈ మైక్రో కెర్నెల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం, మొబైల్ ఫోన్స్లో. మోనోలిథిక్ కెర్నెల్ ఎక్కడ యూజ్ చేస్తాం, సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. అది ఆన్సర్. నెక్స్ట్, FCFS షెడ్యూలింగ్ ఎగ్జిబిట్స్. FCFS షెడ్యూలింగ్ అనేది ఏం ఎగ్జిబిట్ చేస్తుంది? సో ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. కాన్వాయ్ ఎఫెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే ఏందనేది మనం ఇంతకుముందు క్లాసెస్లో చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఒకసారి మన వీడియో ఉంది కదా, షెడ్యూలింగ్ అల్గరిథమ్స్ వీడియో ఒకసారి చూసారంటే సో మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ ప్రాసెస్ ఫెయిల్స్ మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రైట్ ది ఎర్రర్ ఇన్ఫర్మేషన్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ని నేను నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను. కానీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేదంటే ఆ సాఫ్ట్వేర్లో ఉండే బగ్స్ వల్ల ఆ అప్లికేషన్ ఆగిపోయింది అనుకోండి. ఆగిపోయినప్పుడు మనం దాన్ని ఫోర్స్ఫుల్గా స్టాప్ చేస్తాం. Ctrl+Alt+Delete ప్రెస్ చేసి ఆ ప్రాసెస్ని కిల్ చేస్తాం అన్నమాట. కిల్ చేసినప్పుడు అదేం చెప్తుందంటే, డూ యూ వాంట్ టు సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని ఒక క్వశ్చన్ మనల్ని అడుగుతుంది. మనకు ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎందుకు స్టాప్ అయిపోయింది, వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ అనే ఇన్ఫర్మేషన్ మనం ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన కంపెనీకి ఆటోమేటిక్గా పంపించవచ్చు అన్నమాట. ఆ విధంగా పంపించడానికి మనం యూజ్ చేసే ఫైలే లాగ్ ఫైల్ అని చెప్పుకుంటాం. లాగ్ ఫైల్ ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఉండే ప్రతి ఒక్క ఫైలు, ఇందాక నేను చూపించాను కదా, ప్రాసెస్లు, ఫైల్స్, రకరకాల థ్రెడ్స్ కానీ ఇవన్నీ చూపించాను. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఓపెన్ అయినాయి, ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయినాయి, వాటిలో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, ఎంతసేపు లైవ్లో ఉన్నింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో స్టోర్ అవుతాయి. దాన్ని మనం లాగ్ ఫైల్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, లాగ్ ఫైల్. 7th క్వశ్చన్, ఇన్ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ డాష్ ఈస్ జనరల్లీ ఫాస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ యూటిలైజేషన్. వాట్ ఈస్ ది ఫాస్ట్గా ఏది వర్క్ చేస్తుంది అంటే మనకి ఫస్ట్ ఫిట్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్ గురించి మనం కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్లో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము. సో ఆ డీటెయిల్స్ ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్. ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని మనం డిఫైన్ చేసుకున్నాం. ప్రాసెస్ కాన్సెప్ట్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని డిఫైన్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఏ పార్ట్స్ ఉంటాయి అనేది మనం డిఫైన్ చేసుకున్నాం. ఒక స్టాక్ ఉంటుంది, హీప్ ఉంటుంది, ఓపెన్ ఫైల్స్ ఉంటాయి, అడ్రస్ స్పేస్ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క ప్రాసెస్లో ఉంటాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, PCB ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో పార్ట్స్గా ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ ఎందుకు మరి? ఇవన్నీ ఎందుకు? వీటి వల్ల యూజ్ ఏంది అంటే, మనం ఒక ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంది? ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రాసెస్ మనం మెమరీని అలొకేట్ చేస్తాం. మనం అలొకేట్ చేసిన మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీలో ఇవన్నీ కూడా పార్ట్స్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఆ ప్రాసెస్ని మనం ఫైనల్గా కిల్ చేసే వరకు ఆ ప్రాసెస్ ఇలా చెప్పుకున్నాం కదా, 3 డిఫరెంట్ కేసెస్లో ఆ ప్రాసెస్ టెర్మినేట్ అయిపోతుంది. ఒకటి మనం ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, లేదంటే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే అదే క్లోజ్ అయిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి ప్యాటర్న్ ఎర్రర్స్ వస్తే క్లోజ్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్స్ వచ్చే వరకు అవి వేటిని మెయింటైన్ చేస్తాయి? స్టాక్ని మెయింటైన్ చేస్తుంది. స్టాక్ అంటే మనకి కాన్సెప్ట్ తెలుసు, డేటా స్ట్రక్చర్స్లో స్టాక్ అనే కాన్సెప్ట్ వస్తుంది కదా, అటువంటి స్టాకే మన ప్రాసెసర్లో కూడా ఉంటుంది. అటువంటి స్టాకే మన ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. హీప్ అంటే ఇది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీ అన్నమాట. హీప్ మెమరీ అంటాం. దిస్ ఈజ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీ. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఫైల్స్, అడ్రస్ స్పేస్, గ్లోబల్ వేరియబుల్స్. అడ్రస్ స్పేస్ అంటే ప్రతి ఒక్క డేటాకి కానీ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి కానీ అడ్రస్ కావాలి. సో అడ్రసెస్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా గ్లోబల్ వేరియబుల్స్, ఆ ప్రాసెస్ సంబంధించిన వేరియబుల్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాసెస్ మెయింటైన్ చేస్తుంది. దేంట్లో మెయింటైన్ చేస్తుంది? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్. ఇన్ యూనిక్స్ విచ్ సిస్టమ్ కాల్ క్రియేట్స్ ది న్యూ ప్రాసెస్? యూనిక్స్లో న్యూ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ఫోర్క్ కమాండ్ని మనం యూజ్ చేస్తాం. ఫోర్క్ కమాండ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో అదే విండోస్లో అయితే న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము? క్రియేట్ ప్రాసెస్. న్యూని ఎక్కడ యూజ్ చేయం మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, జాబ్ షెడ్యూలర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్. మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి. ఏంటివి 3 టైప్స్? జనరల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం హార్డ్ డిస్క్లో ఉంటాయి. ఓకే, so you can stop me at any time if the screen is not visible to you or my voice is not audible to you. Okay, job scheduler is also known as అని అడిగారు. సో మనకి మొత్తం మీద 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి. బేసిక్గా ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? బేసిక్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇనిషియల్గా ఎక్కడ ఉంటాయి? ఇనిషియల్గా ప్రోగ్రామ్స్ అన్ని హార్డ్ డిస్క్లో ఉంటాయి. ఇనిషియల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఇనిషియల్గా ప్రోగ్రామ్స్ అన్ని హార్డ్ డిస్క్లో ఉంటాయి. ఓకే, హార్డ్ డిస్క్లో ఇది హార్డ్ డిస్క్. ఈ డిస్క్లో ఉండే ప్రోగ్రామ్స్, హార్డ్ డిస్క్ అంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్లో పార్ట్స్ అన్నమాట. హార్డ్ డిస్క్ని మనం పార్టిషన్ చేసుకొని మనకి తగినట్టు 3-4 డ్రైవ్స్గా డిఫైన్ చేసుకుంటాం. ఈ హార్డ్ డిస్క్లో ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్లో ఏవైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడో వాటిని ఎక్కడికి పంపించాలి? మెయిన్ మెమరీకి పంపించాలి. మెయిన్ మెమరీ పంపింగ్గానే ఈ ప్రోగ్రామ్స్ ఏమవుతాయి? ఇక్కడ ప్రాసెస్లు అవుతాయి. ఇక్కడ ఏం కాల్ చేస్తాం? హార్డ్ డిస్క్లో ప్రోగ్రామ్స్ అంటాం. మెయిన్ మెమరీలో ఏం కాల్ చేస్తాం? ప్రాసెస్లు అంటాం. మళ్ళీ ఈ ప్రాసెస్లో సిపియు, మన దగ్గర ఉండే సిపియు ఒకటే, ఓన్లీ 1 సిపియు, 1 ప్రాసెసర్. సో ఈ 1 ప్రాసెసర్ ఎట్ ఏ టైమ్ ఎన్ని ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలదు? ఓన్లీ 1 ప్రాసెస్నే ఎగ్జిక్యూట్ చేయగలదు. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్లో ఒక పర్టికులర్ ప్రాసెస్ని తీసుకొచ్చి మనం సిపియుకి అలొకేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం హార్డ్ డిస్క్లో ఉండే ప్రోగ్రామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి. ఈ 1000 ప్రోగ్రామ్స్ని మెయిన్ మెమరీకి మూవ్ చేయగలదా? అట్ ఏ టైమ్ మూవ్ చేయలేదు. కొన్నిటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకునేదే ఏంది? లాంగ్ టర్మ్ షెడ్యూలర్. దీన్ని ఏం చెప్పుకుంటాం? జాబ్ షెడ్యూలర్ అని కూడా చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ మెమరీలో ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ని తీసుకొచ్చి సిపియుకి అలొకేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంది? సిపియు షెడ్యూలర్.
దీన్ని ఏం చెప్పుకుంటాం? షార్ట్ టర్మ్ షెడ్యూలర్. సో దీనికి లాంగ్ టర్మ్ షెడ్యూలర్, దీనికి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అని పేరు ఎందుకు పెట్టామంటే ఇది ఒక పర్టికులర్ అంటే చాలా రేర్ గా ప్రోగ్రామ్స్ ని ప్రాసెస్లుగా కన్వర్ట్ చేస్తుంది, అడ్మిట్ చేస్తుంది, మెయిన్ మెమరీకి అడ్మిట్ చేస్తుంది. కానీ సిపియు షెడ్యూలర్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సెలెక్ట్ చేస్తూనే ఉంటుంది, ప్రాసెస్ సెలెక్ట్ చేస్తుంది, దాన్ని కొంచెం ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ అది వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో ప్రాసెస్ సెలెక్ట్ చేస్తుంది. ఇది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటాం. ఇది మినిట్స్ లో 1 minute కో 5 minutes కో 2 minutes కో ఒకసారి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెయిన్ మెమరీలో పెడుతుంది కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇవి రెండు కాకుండా మీడియం టర్మ్ షెడ్యూలర్ కూడా ఉంది. మీడియం టర్మ్ షెడ్యూలర్ గురించి నెక్స్ట్ మోడల్ పేపర్స్ లో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేస్తాం. Question number 11, paging involves breaking physical memory into blocks of size called. సో పేజింగ్ లో ఏం చేస్తాం మనం? పేజింగ్ కాన్సెప్ట్ లో ప్రాసెస్ ని డివైడ్ చేస్తాం, ప్రాసెస్ ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫిక్స్డ్ సైజ్ బ్లాక్ గా డివైడ్ చేస్తాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాసెస్ అనుకోండి, ఈ ప్రాసెస్ 12 KB ఉంది. దీన్ని ఏం చేస్తాం అంటే ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్, అంటే ఒక్కొక్క బ్లాక్ సైజు 4 KB అనుకుంటే ఎన్ని బ్లాక్స్ కావాలి? 3 బ్లాక్స్ కావాలి. 1 2 4 KB బ్లాక్, 4 KB 4 KB 12 KB సరిపోయింది కదా. ఈ విధంగా ప్రాసెస్ డిఫైన్ చేస్తాం. అదేవిధంగా మెయిన్ మెమరీని కూడా, మెయిన్ మెమరీ అంటే చాలా పెద్దది, ఈ మెయిన్ మెమరీని కూడా ఏం చేస్తాం? 4 KB బ్లాక్స్ గా డివైడ్ చేసుకుంటూ పోతాం. 4 KB 4 KB 4 KB ఇట్లా మనం డివైడ్ చేసుకుంటూ పోతాం. ఓకే, సో ఈ ప్రాసెస్ డివైడ్ చేసిన బ్లాక్ సైజు, మెయిన్ మెమరీని డివైడ్ చేసిన బ్లాక్ సైజు రెండు ఈక్వల్ గా ఉండాలి. ఈ ప్రాసెస్ డివైడ్ చేసిన బ్లాక్స్ నే మనం ఏం చెప్పుకుంటాం అంటే పేజెస్ అని చెప్పుకుంటాం. మెయిన్ మెమరీని డివైడ్ చేసిన బ్లాక్స్ ని మనం ఏం చెప్పుకుంటాం అంటే ఫ్రేమ్స్ అని చెప్పుకుంటాం. వీటిని పేజెస్ అని చెప్పుకుంటాము, వీటిని ఫ్రేమ్స్ అని చెప్పుకుంటాం. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ప్రాసెస్ డివైడ్ చేస్తే ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ గా వాటిని పేజెస్ అని చెప్పుకుంటాము. మెయిన్ మెమరీని ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ గా డివైడ్ చేస్తే ఫ్రేమ్స్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫ్రేమ్స్. ఇక్కడ ఏం అడిగాడు? ఫిజికల్ మెమరీ అన్నా, మెయిన్ మెమరీ అన్నా, ర్యామ్ అన్నా, ఇవన్నీ కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అన్నమాట. Question number 12, shortest job first scheduling. Allows interactive tasks quicker access to the processor, allows processor bound tasks more time in the processor, is quite complex to implement, gives each task the same chance at the processor. ఈ విధంగా రకరకాల ఆప్షన్స్, వాటిలో ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి. ఓకే, సో అన్నిటికంటే కాంప్లెక్స్ టు ఇంప్లిమెంట్ ఏ షెడ్యూలింగ్ అల్గోరిథం అన్నిటికంటే ఇంప్లిమెంటేషన్ కాంప్లెక్స్ గా ఉండేది ఏ షెడ్యూలింగ్ అల్గోరిథము? రౌండ్ రాబిన్ అల్గోరిథం అన్నిటికంటే కాంప్లెక్స్, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కాంప్లెక్స్ అన్నమాట. రౌండ్ రాబిన్ అల్గోరిథం ని ఇంప్లిమెంట్ చేయాలంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, గివ్స్ ఈచ్ టాస్క్ ద సేమ్ ఛాన్స్ అట్ ది ప్రాసెసర్. అన్నిటికీ ఈక్వల్ గా షేర్ ఇచ్చేది రౌండ్ రాబిన్ అల్గోరిథమే. అలౌస్ ప్రాసెసర్ బౌండ్ టాస్క్స్ మోర్ టైమ్ ఇన్ ది ప్రాసెసర్. సో ఏ అల్గోరిథం అయినా కానీ మనకి ప్రాసెసర్ బౌండ్ టాస్క్స్ అంటే మీనింగ్ ఏంది? ఎక్కువ టైం కావాలి, ప్రాసెసర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ టైం కావాలి. అటువంటిప్పుడు మనం ఏ అల్గోరిథం యూజ్ చేయొచ్చు? FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అల్గోరిథం యూజ్ చేయొచ్చు. అలోస్ ఇంటరాక్టివ్ టాస్క్స్ క్విక్కర్ యాక్సెస్ టు ది ప్రాసెసర్. ఇంటరాక్టివ్ టాస్క్స్ కి మనం యూజ్ చేసేది ఏంటంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అన్నమాట. ఇంటరాక్టివ్ టాస్క్స్ అంటే మీనింగ్ ఏంది?
ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్కి మనం ఒక 50 సిస్టమ్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా 50 సిస్టమ్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 50 సిస్టమ్స్ మీద 50 స్టూడెంట్స్ కూర్చోన్నారు. ఈ 50 స్టూడెంట్స్ అందరూ కూడా సర్వర్ని యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు. లాస్ట్ స్టూడెంట్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ లో ఎగ్జిక్యూట్ చేసామంటే ఫస్ట్ స్టూడెంట్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు మిగతా స్టూడెంట్స్ అందరూ వెయిటింగ్ లో ఉండాలి. దానివల్ల మిగతా వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. నేను రాసిన 10 లైన్లు కూడా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటాడు. అందుకని మనం ఏం చేస్తాం, ఇంటరాక్టివ్ టాస్క్స్, షార్టెస్ట్ జాబ్ ఏదైతే ఉందో అంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ షార్టెస్ట్ కాబట్టి దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ 20 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు అనుకోండి, దీన్ని నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేపిస్తాం. 2000 లైన్స్ కోడ్ని లాస్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. 2000 లైన్స్ కోడ్ రాసిన స్టూడెంట్ ఎలాగో మనం పెద్ద ప్రోగ్రామ్ రాసాం కదా, టైం పడుతుందిలే అని అనుకుంటాడు అనమాట. ఆన్సర్ ఏమవుతుంది, అలౌస్ ఇంటరాక్టివ్ టాస్క్స్ క్విక్కర్ యాక్సెస్ టు ది ప్రాసెసర్. నెక్స్ట్, ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ది కరెంట్ ప్రాసెస్ is provided by the address of the next instruction to be executed by the current process is provided by address of the instruction అనగానే program PC holds the address of the next instruction. PC holds the address of the next instruction. Next, the desirable criteria for CPU scheduling algorithm is, CPU scheduling algorithms ఏ విధంగా ఉండాలి అంటే it needs to maximize throughput ని maximize చేయాలి. throughput అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం పీరియడ్. అంటే ఒక పర్టికులర్ 1 minute ఎన్ని ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అయినాయి, 1 minute 50 ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అయితే బెటరా, 100 ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అయితే బెటరా, 100 ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అయితే బెటర్. కాబట్టి త్రూపుట్ ని మ్యాక్సిమైజ్ చేయాలి. మినిమైజ్ ది రెస్పాన్స్ టైం మినిమైజ్ చేయాలి. అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా యూజర్కి రెస్పాన్స్ ని పంపించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద OS X అనేది ఒక ఆపరేటింగ్ సిస్టము. ఇది ఏ టైప్ ఆఫ్ కెర్నల్ ని కలిగి ఉంటుందంటే హైబ్రిడ్ కెర్నల్. ఓకే, హైబ్రిడ్ అంటే మిక్సింగ్ టైప్ ఆఫ్ కెర్నల్. ఓకే, నెక్స్ట్ మీకు ఈ ఏ టైప్ ఆఫ్ కెర్నల్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ కెర్నల్ అనేది నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన వీడియోస్లో చెప్పున్నాను. సో ఆ వీడియోలో చూడండి, సో దట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, టు యాక్సెస్ ది సర్వీసెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద ఇంటర్ఫేస్ ఈస్ ప్రొవైడెడ్ బై what? సిస్టమ్ కాల్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. సిస్టమ్ కాల్స్ అంటే ఏంది అనేది. సిస్టమ్ కాల్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఇంటర్ఫేస్ కంటే మీడియేటర్ గా ఎవరు ఉపయోగపడతారు? సిస్టమ్ కాల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సి ప్రోగ్రామ్ రాశాను. ఆ సి ప్రోగ్రామ్ ని నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు ఎవరు సపోర్ట్ కావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ కమాండ్స్, ఏ కాల్స్ సపోర్ట్ కావాలంటే సిస్టమ్ కాల్స్ సపోర్ట్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉండే సిస్టమ్ కాల్స్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ ని మూవ్ చేస్తున్నాను, ఇట్లా అనగానే సర్కిల్ నాకు డ్రా అవుతుంది. ఈ విధంగా సర్కిల్ డ్రా అవ్వాలి అంటే నాకు ఓన్లీ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటే సరిపోదు, ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కూడా ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఎట్లా వస్తుంది మనకి? సిస్టమ్ కాల్స్ ద్వారా వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇంటర్నల్ గా దేన్ని కాల్ చేస్తుంది? సిస్టమ్ కాల్స్ ద్వారా కాల్ అవుతుంది. కాబట్టి సిస్టమ్ కాల్స్ అనేవి ఇంటర్మీడియట్ గా వర్క్ అవుతాయి.
Next question, which facility dynamically adds probes to a running system both in user process and in the kernel? ఒక రన్నింగ్ సిస్టమ్ ని డీబగ్ చేయాలంటే, ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ డీబగ్ చేయాలంటే సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ డీబగింగ్ చేస్తాం కదా. డీబగింగ్ అంటే ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎర్రర్స్ ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది డీబగింగ్ అని చెప్పుకుంటాం. అట్లా కాకుండా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని డీబగ్ చేయాలంటే, ఒక కెర్నెల్ ని డీబగ్ చేయాలంటే, కెర్నెల్ లో ఉండే యూజర్ ప్రాసెస్ ని డీబగ్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఇంటర్నల్ గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే డీట్రేస్ అంటే డైనమిక్ ట్రేసింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, డైనమిక్ గా ఒక రన్నింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇంటర్నల్ గా డీట్రేస్ ఏం చేస్తుందంటే ఈ రన్నింగ్ సిస్టమ్ ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటుంది. ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదన్నా బగ్స్ కానీ ఏదన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే, సో మనకు తెలియకుండానే మైక్రోసాఫ్ట్ కంపెనీకి మన ఇంటర్నెట్ తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటుంది. సో దట్ నెక్స్ట్ వర్షన్ లో వాళ్ళు వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఏంది డీట్రేస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేజ్ రీప్లేస్మెంట్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూచర్ నాలెడ్జ్ ఆఫ్ రిక్వైర్డ్ ప్రాసెసెస్? ఫ్యూచర్ నాలెడ్జ్ అవసరం లేనప్పుడు, ఫ్యూచర్ నాలెడ్జ్ అవసరం ఉన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి? ఆప్టిమల్. ఫ్యూచర్ నాలెడ్జ్ లేకుండా పాస్ట్ నాలెడ్జ్ తో మనం యూజ్ చేసేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, LRU అల్గోరిథం. ఈ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ కూడా మనం డీటెయిల్డ్ గా చెప్పుకున్నాము విత్ ఎగ్జాంపుల్స్. సో వాటిని ఒకసారి చూడండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? Kernel is the program that constitutes the central core of the operating system. Correct. Kernel is made of various modules which cannot be loaded in running operating system. Kernel remains in the memory during the entire computer session. Correct. Kernel is the first part of the operating system to load into memory during booting. Correct. B correct kaadu. Kernel is made of various modules which cannot be loaded in running operating system annadu. So which can be loaded. Okay. లోడ్ అవడానికి అవకాశం ఉంది. రన్నింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యేదాన్ని కెర్నల్ అని మనం చెప్పుకుంటాం. ఇందాక డీటెయిల్ కెర్నల్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వితౌట్ డాష్ ఫెసిలిటీ ఈచ్ ప్రోగ్రామ్ ఆన్ ది సిస్టమ్ మస్ట్ ఇన్క్లూడ్ ఏ కాపీ ఆఫ్ ఇట్స్ లాంగ్వేజ్ లైబ్రరీ. ఒకవేళ డైనమిక్ లింకింగ్ ఫెసిలిటీ లేకుంటే ప్రతి సిస్టమ్ కూడా ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. డైనమిక్ లింకింగ్ ఫెసిలిటీ ఉంటే లింక్ చేసుకోవాల్సిన, స్టాటిక్ గా లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైనమిక్ గా డ్యూరింగ్ ది రన్ టైమ్ లింక్ చేసుకుంటుంది అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే టర్బో సి కంపైలర్ నాకు అవసరం అవుతుంది. ఓకే, టర్బో సి కంపైలర్ నాకు అవసరం అవుతుంది. టర్బో సి కంపైలర్ లేకుండా నేను సి ప్రోగ్రామ్ ని ఎడిటర్ లో రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ కాదు. సో టర్బో సిలో ఈ లింకింగ్ అనేది డైనమిక్ గా జరుగుతుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నాం సిస్టమ్ కాల్స్ అనేవి. ఈ సిస్టమ్ కాల్స్ టర్బో సిలో ఉండే లైబ్రరీస్ లో ఉండే ఏవైతే ఫంక్షనాలిటీ ఉంటుందో వాటిని డైనమిక్ గా లింక్ చేసుకొని సిస్టమ్ కాల్ సి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫంక్షన్ ని కాల్ చేసి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ దీనికి ఏ ఫెసిలిటీ ఉండాలి? డైనమిక్ లింకింగ్ ఫెసిలిటీ ఉండాలి. ఇవి 20 క్వశ్చన్స్. సో hope you understand the concepts. If at all you are having any doubts, you can clarify now.